సో హాయ్ గైస్, దిస్ ఇస్ దినేష్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్ FTB Tech in Telugu. గైస్, రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మనీ ఎలా సంపాదించాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియోలో చెప్పాను మీకు ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ పాలసీస్ గురించి సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను అని చెప్పేసి. సో దట్స్ ద వీడియో అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయింటే ఐ విల్ లింక్ ద వీడియో లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఆర్ ఇన్ కమెంట్ సెక్షన్ ఆర్ ఇన్ ఐకార్డ్స్ అనమాట. ఆ వీడియో అయితే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటే ఆ వీడియో మీకు చాలా ఈజీ అయితే యూజ్ అవుతుంది. అండ్ దట్స్ ద వీడియో అనమాట. అండ్ ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకి డబ్బులు అయితే సంపాదించుకోవడానికి సేమ్ లైక్ యూట్యూబ్లో మనం ఎట్లయితే యాడ్స్ వస్తాయి కదా మన వీడియో పైన, సో అట్లాగా దాంట్లో కూడా మనకి యాడ్స్ వచ్చే పాలసీ అయితే వచ్చిందనమాట, ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో మీకు ఇట్లాంటి ప్రాసెస్ కావాలి అంటే ఇట్లా మానిటైజేషన్ మీకు ఎనేబుల్ అవ్వాలి అంటే మీకు బిజినెస్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. సో ఈ బిజినెస్ అకౌంట్ ఇన్ ద సెన్స్ మనకి పేజెస్ ఉంటాయి కదా, మీరు ఒక క్రియేటర్ అనో లేకపోతే మీరు ఒక బ్లాగర్ అనో ఇట్లా మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీ పర్సనల్ అకౌంట్ నుంచి మీ బిజినెస్ అకౌంట్ వరకు అయితే కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా కన్వర్ట్ చేయడానికి సింపుల్గా ఏంటి అంటే అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి. అకౌంట్ సెక్షన్లో మనకి స్విచ్ టు ప్రొఫెషనల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఆ స్విచ్ టు ప్రొఫెషనల్ అన్న దానిపైన క్లిక్ చేయగానే మీకు ఏంటి అంటే సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. మీరు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇండివిజువలా, బిజినెస్ మ్యానా, లేకపోతే ఇది ఒక థీమ్ పేజా, లేకపోతే నీ పర్సనల్ అకౌంట్, ఇట్లా సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికి మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసిన వెంటనే మీ పర్సనల్ అకౌంట్ బిజినెస్ అకౌంట్కి అయితే మారుతుంది. సో అట్లా బిజినెస్ అకౌంట్గా మారిన తర్వాత ఏంటి అంటే మీరు సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు బిజినెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మానిటైజేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మానిటైజేషన్ స్టేటస్ అని దానిపై క్లిక్ చేయగానే యువర్ ఎలిజిబుల్ టు మానిటైజేషన్ అని మీకు అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్సనల్ అకౌంట్ యూజ్ చేస్తున్నా మీరు ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తాను అనుకోండి. బేసికల్లీ నేను చూసినంత వరకు అయితే మానిటైజేషన్ ఎలిజిబుల్ అని చూపిదు, ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్ అకౌంట్స్ అండ్ బిజినెస్ అకౌంట్స్కి మాత్రమే అట్లా మానిటైజేషన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్సనల్ అకౌంట్ వాడినా చూపించినా మీరు అప్లై అయితే చేసుకోలేరు మానిటైజేషన్కి అయితే. సో బిఫోర్ అప్లయింగ్ మానిటైజేషన్ యూ షుడ్ నీడ్ టు కన్వర్ట్ యువర్ పర్సనల్ అకౌంట్ ఇంటూ ప్రొఫెషనల్ అకౌంట్ అనమాట. అట్లా కన్వర్ట్ చేసిన తర్వాత మీరు డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు సంపాదించడానికి ప్రజెంట్ అయితే ఏమీ లేదనమాట. సో మనకి నార్మల్గా ఏంటి అంటే సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎప్పుడైతే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు మనకు ఒక ఆప్షన్ అయితే ఉండిందనమాట, బోనసెస్ అని చెప్పేసి. సో ఆ బోనసెస్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వగానే మనకి ఏంటి అంటే $112 మీకు ఇస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 1 మంత్లో 105 రీల్ వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు 1 మంత్లో $112 అయితే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళనమాట. అట్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆ బోనసెస్ అనే సెక్షన్ అయితే లేదు, దాని బదులు యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి వచ్చింది. యాడ్ పేమెంట్ మెథడ్లోకి వెళ్తున్నట్టయితే మీకు ఫేస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్ పేజెస్లో మీరు మీ పేమెంట్ మెథడ్స్ అని ఇచ్చి రెడీగా పెట్టుకోండి. ఎప్పుడు అట్లా అట్లా బోనసెస్ అనే సెక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు, అండ్ ఎట్లా వదులుతాడో కూడా తెలియదు అనమాట. మీరు ఏ టైప్ ఆఫ్ రీల్స్ పోస్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు పోస్ట్ చేయాలి అని చెప్పేసి ముందే తెలుసుకోవాలన్నమాట. సో దానికోసం మనకి ఇన్స్టాగ్రామ్ పాలసీస్ అని చెప్పేసి ఒక సపరేట్ రూల్సే ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని, ఇన్స్టాగ్రామ్ ప్రైవసీ అండ్ పాలసీస్ అని, కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పేసి ఇట్లా చాలా అయితే ఉన్నాయి. సో వాటిల్లో ద ఫస్ట్ మెయిన్ థింగ్ వీళ్ళు ఎక్కువ చెప్పేది ఏంటి అంటే మీరు సెక్షువల్ కంటెంట్ పోస్ట్ చేయకూడదు అండ్ వైలెన్స్ కంటెంట్ పోస్ట్ చేయకూడదు, ఎక్సెట్రా థింగ్స్ అనేది చెప్తూ ఉన్నారనమాట. సో మీరు ఈ వీడియో ఈ పేజ్ లింక్స్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. యూ గైస్ కెన్ గో త్రూ ఎవ్రీథింగ్ అనమాట. కాకపోతే ఓవరాల్ సుమరీ ఇలా చెప్తానమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ పాలసీస్. సో ఈ పాలసీస్లో ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు అట్లా బోనసెస్ అనే సెక్షన్ వచ్చి మీరు దానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి అని చెప్పి పాలసీస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇమేజెస్ రిప్లోడ్ అవుతున్న ఇమేజెస్ని, లేకపోతే జస్ట్ టెక్స్ట్ బేస్డ్ ఇమేజెస్ని, లేకపోతే లూపింగ్ వీడియోస్ని, ఇట్లాంటి వీడియోస్ అయితే మీరు కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. మీరు ఫేస్ పెట్టి వీడియోస్ తీయడమో లేకపోతే ఒక పర్సన్ పోవడమో ఇట్లాంటి వీడియోస్ తీయండి. అంతేకాని ఇమేజ్ రోలబుల్ యాడ్స్, లూపింగ్ వీడియోస్, టెక్స్ట్ యాడ్స్ ఇట్లాంటివి మాత్రం చేయకండి. ఇట్లాంటివి చేస్తే మీకు మానిటైజేషన్ అనేది పక్కా రాదు. ఇక మీరు అప్లై చేసినా, మీరు 105 వీడియోస్ పెట్టినా, మీరు ఏమైనా కంప్లీట్ చేసినా కానీ దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు. సో కాబట్టి పెట్టే కంటెంట్ కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి, ఓకేనా. సో ఫేస్ ఉన్న కంటెంట్ అయితే పెట్టండి. అటని చెప్పేసి ఎవరు ఫేస్ పెడితే వాళ్ళ ఫేస్ పెట్టకండి. మీ ఫేసు మీది మాత్రమే పెట్టండి, మీది మీ సొంతంగా ఉండాలన్నమాట ఆ వీడియో, సరేనా. ఎవరు ఫేసులు పెడితే వాళ్ళ ఫేసులు పెట్టుకోండి. అండ్ దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే సెక్షువల్ కంటెంట్ ఉండకూడదు, వైలెన్స్ కంటెంట్ ఉండకూడదు, అండ్
పొలిటికల్ డ్రామా ఇట్లాంటి కంటెంట్ని అయితే వీళ్ళు అలో చేయరని చెప్తారు. ఇట్లాంటివన్నీ అలో చేయకపోతే ఇంకేం ఉంటుంది చెప్పుకోనికి, ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తీసి పెట్టాల్సి వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత సేమ్ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ పాలసీస్. సో ఇన్స్టాగ్రామ్ ప్రైవసీ అండ్ పాలసీస్ ప్రకారం ఏంటి అంటే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఉండకూడదు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పైన. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ప్రొఫెషనల్ అకౌంట్ అయి ఉండాలి. అండ్ దాని తర్వాత మానిటైజేషన్ పాలసీస్కి అప్లై అయిన తర్వాత కూడా మీరు లైక్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి ఒక్క రవ్వ మిస్టేక్ చేసినా మీకు ఎంత డబ్బులు అయితే సంపాదించుంటారో అంత డబ్బులు పోతాయి అని చెప్పేసి ఇట్లా చాలా రూల్స్ అయితే ఉన్నాయి. అండ్ అవాయిడ్ మాత్రం చేయకండి, ఈ రూల్స్ని ఫాలో అవ్వండి, ఓకేనా? తప్పు అవాయిడ్ చేసినారంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి దిస్ ఆర్ ద వేస్ గైస్. సో ఇవైతే ఉన్నాయి. అండ్ ఈ రూల్స్ ఏం పెద్దగా లేవు భయ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ రూల్స్ అంత స్ట్రిక్ట్గా కూడా లేవు. అండ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఎంత కథ ఏంటి కథ అని చెప్పేసి కూడా వీడియో లైక్ మనకి ఇవ్వలేదు అనమాట ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ రూల్స్లో. సో మీరు 0 ఫాలోవర్స్తో ఉండి మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చా, లేకపోతే 100K ఫాలోవర్స్ ఉండాలా, 10K ఫాలోవర్స్ ఉండాలా, 1000 ఫాలోవర్స్ ఉండాలా, ఇట్లా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ప్రైవసీ అండ్ పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్, కమ్యూనిటీ గైడ్లైన్స్ టెక్స్ట్ అంతే. ఇవి తప్ప మీరు లేదు. సో ఈ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ పాలసీస్ పైన అయితే మీరు హోప్ అయితే పెట్టుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి సంపాదించాలనుకుంటే, నేను ఒక వీడియో పెట్టానని చెప్పాను కదా. సో 5 ways to make money from Instagram అని చెప్పేసి ఆ వీడియో అయితే చూడండి, మీకు చాలా అయితే యూజ్ అవుతుంది. అండ్ యూ గైస్కి రియల్లీ కెన్ మేక్ మనీ అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ కూడా వీడియో అయితే అది. సో దిస్ ఇస్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందనుకున్న వీడియోస్ తప్పని లైక్ చేయండి, షేర్ చేయండి, మనీ చూసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.